See the next model in this the blood relations concept. Already I have told you about this blood relations, which is concerned to three types of models of questions. One is a puzzle model, another is a conversation model, and the next one is the operations trend. ఇప్పుడు మనము కాన్వర్జేషన్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. సో వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలనుకుంటే పజిల్ మోడల్ ఇస్తాడు, వెయిటేజ్ తక్కువ ఇవ్వాలనుకుంటే ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ ఇట్లాంటి వాటిలో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అయితే మనకి కాన్వర్జేషన్ మోడల్ ఇస్తాడు. అసలు కాన్వర్జేషన్ మోడల్ అంటే ఏంది? సో ఈ కాన్వర్జేషన్ మోడల్ అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ని చూపించి చెప్తుంటాడు అనమాట. ఆ చెప్పే ఆ మాటలే మనకి కాన్వర్జేషన్ మోడల్ అంటాం. ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ యొక్క ఫార్మేషను, షోయింగ్ ఎ గర్ల్, ఎ మ్యాన్ సెడ్, షోయింగ్ ఎ ఫోటో, ఎ మ్యాన్ సెడ్, షోయింగ్ ఎ పోర్ట్రేట్, ఎ విమెన్ సెడ్, షోయింగ్ ఎ బాయ్, ఎ మ్యాన్ సెడ్, షోయింగ్ ఎ గర్ల్, ఎ విమెన్ సెడ్. ఇలా అంటే ఎవరో ఒక వ్యక్తిని చూపిస్తూ ఇంకొక వ్యక్తి చెప్తూ ఉంటాడు అనమాట. సో ఒక పర్సన్ ఇంకో పర్సన్ చూపించి చెప్తూ ఉంటాడు. ఆ చెప్పే పర్సన్ ఏమంటామంటే స్పీకర్ అంటాం. సో ఆ చూపించే పర్సన్ని లిజనర్ అంటాం. అంటే ఈ కాన్వర్జేషన్ అనేది స్పీకర్కి లిజనర్కి మధ్య ఉండే కాన్సెప్ట్ అనమాట. సో ఆ అనుక్రమంలో మనము ఎవరు ఏమవుతారని చెప్పడం ఈ కాంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ కాన్వర్జేషన్ మోడల్ని చేసే విధానము మనము డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఈ కాన్వర్జేషన్ చేసే మెథడ్లో 3 పాయింట్స్ మనము గుర్తుంచుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ దిస్ the conversation model, we have to keep the 3 points in our memory. ఆ 3 పాయింట్స్ని ఫస్ట్ ఆర్డర్లో మనము చేసుకుంటూ వస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. బ్లడ్ రిలేషన్స్లో పజిల్ మోడల్ ఈజీ, ఆపరేషన్స్ మోడల్ ఈజీ. కాన్వర్జేషన్ మోడల్ అంత ఈజీ ఏం కాదు, కొద్దిగా డైలమాలో ఉంటుంది. సో అంటే ఆన్సర్స్ రావడానికంటే కూడా పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ కాన్వర్జేషన్ మోడల్లో. అందుకని ఆ షార్ట్ కట్ ఏంటంటే, సో బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు కీప్ 3 పాయింట్స్ ఇన్ అవర్ మెమరీ. ఆ 3 పాయింట్స్ని మనము అప్లై చేస్తూ క్వశ్చన్కి ఆన్సర్ని కనుక్కునే విధానం చేయాలి. ఏంది ఆ 3 పాయింట్స్? సో ఈ కాన్వర్జేషన్ అనేది జరిగేది ఎవరి మధ్య అంటే స్పీకర్కి లిజనర్కి మధ్య. అంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ స్పీకర్ అనే పర్సన్ జెండర్ పరంగా మేలా ఫీమేలా, అలాగే లిజనర్ కూడా మేలా ఫీమేలా అని ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద స్పీకర్ ఈస్ కన్సర్న్ టు మేల్ ఆర్ ఫీమేల్ అండ్ ద లిజనర్ ఈస్ కన్సర్న్ టు మేల్ ఆర్ ఫీమేల్. అది ఫస్ట్ పాయింట్. వాట్ అబౌట్ ద సెకండ్ పాయింట్? ఈ సెకండ్ పాయింట్ ఎలా ఉంటుందంటే, మనం యాక్చువల్గా ఈ కాన్వర్జేషన్ మోడల్ కాబట్టి ఎవరో ఒక వ్యక్తిని చూపిస్తూ ఇంకొక వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఆ చెప్పే మాటల్ని మనం ఇక్కడ కాన్వర్జేషన్ అంటాము. అది ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ అయింది, ఇక్కడ లాస్ట్లో ఎండ్ అయింది. చూడండి, పాయింటింగ్ టువర్డ్స్ లేడీ రామన్ సెడ్, అంటే స్పీకర్ ఇక్కడ రామన్ అనే పర్సన్ అనమాట. ఆ లిజనర్ ఎవరు? ఆ లేడీ. చూడండి, ఆ చెప్పే అనుక్రమంలో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న కాన్సెప్ట్ని మనము ఆ రిలేషన్ యొక్క స్టేట్మెంట్ని స్ట్రక్చర్లోకి మార్చుకోవాలి. ఎక్కడి నుంచి మార్చుకోవాలంటే వీ షుడ్ కమ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అనమాట. వెనుక నుంచి మనము ఆ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోవాలి, స్టేట్మెంట్ని. అంటే మనం యూజ్ చేసే ఆ కోడ్స్ ఉన్నాయి కదా, మగవాడు అంటే మేల్ యూ యూజ్ చేస్తాం, ఫీమేల్ అంటే ఐ యూజ్ చేస్తాం, కపుల్ అంటే డబుల్ ఇంప్లైస్ యూజ్ చేస్తాం, అలాగే సిబ్లింగ్స్ తోబుట్టువులకి మనం హైఫన్ యూజ్ చేస్తాం, అలాగే ఒక బిగ్ వర్టికల్ లైను జనరేషన్ గ్యాప్ కోసం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ బై యూజింగ్ ద నోటేషన్స్ అనమాట. మనం కోడ్స్ యూజ్ చేస్తాము. అండ్ అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ స్పీకర్ ఈస్ కన్సర్న్ టు మేల్ ఆర్ ఫీమేల్, లిజనర్ ఈస్ కన్సర్న్ టు మేల్ ఆర్ ఫీమేల్. అది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాక్ నుంచి మనము స్ట్రక్చర్ని ఫామ్ చేయాలి, ముందు నుంచి కాదు. థర్డ్ పాయింట్, అలా బ్యాక్ నుంచి మనం వచ్చేటప్పుడు ఓఎఫ్ ఆఫ్ అని కనిపిస్తుంటుంది. ఆఫ్ అంటే ప్రీపోజిషన్ అనమాట. అంటే అలా వచ్చేటప్పుడు ఆఫ్ అంటే టు మూవ్, నెక్స్ట్ ప్రీపోజిషన్. ఆఫ్ మీన్స్ ముందుకు వెళ్ళు. మనం ఎటు చేస్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళడం ఇట్లా అనమాట. అలా వెళ్తూ ఆఫ్ అనే దానికి చాలా మీనింగ్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఆఫ్ అంటే అది యొక్క అని అనుకుంటారు. అది కాదు కాన్సెప్ట్. ఇక్కడ ఆఫ్ అంటే టు మూవ్. ఎక్కడి నుంచి మూవ్? ఎక్కడైతే ఆ రిలేషన్షిప్ ఆగిందో అక్కడి నుంచి టు కంటిన్యూటీ అనమాట. ఆ రిలేషన్షిప్ స్ట్రక్చర్ని ఫామ్ చేయని అర్థం. అలాగే నెక్స్ట్ సుదీర్ఘ సంబంధం తర్వాత మనకి ఈజ్ అని వస్తుంది. సో ఈజ్ అంటే ఉన్నాడు అని కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే వర్బ్ అనమాట. సో అంటే క్రియ పూర్తయింది. ఇక్కడి నుంచి ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఈజ్ వస్తే అర్థమైంది క్రియ స్టార్ట్ అయిందని అర్థం. అంటే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాం అని అర్థం. వెనుక నుంచి వచ్చాం కాబట్టి క్రియ పూర్తయింది అంటే స్ట్రక్చర్ని ఫామ్ చేయడం పూర్తయింది.
సో ఇవన్నీ మనము చూసుకోవాలి. ఆ ఈజ్ అని వచ్చినప్పుడు కాస్త మనము జాగ్రత్తగా ఉంటే ఆన్సర్ వస్తుంది, లేదంటే ఆన్సరు 100% ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏంది ఆ ఈజ్కి ముందుండేది పర్సన్ అయితే ఆ ఈజ్ తర్వాత ఉండేది రిలేషను. అంటే ఆ ఈజ్ ముందుండే పర్సను, ఆ వెనుకలు ఉండేది వాళ్ళిద్దరూ ఒకటే అన్నమాట. అంటే ఈజ్ ముందుండేది ఇక్కడ పర్సన్ అయితే ఆ పర్సను ఈ రిలేషన్ ఫామ్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే. అందుకే వాళ్ళిద్దరిని ఏం చేస్తాం మనము బాక్స్గా చేసుకోవాలి. ఈ క్వశ్చనే కాదు, ఏ క్వశ్చన్ అయినా సరే ఈజ్ అని వస్తూనే స్టాప్ అనమాట. ఇంకా ఆ ఈజ్ ముందుండేది పర్సన్ అవుతాడు, ఆ పర్సనే ఈ రిలేషన్ ఫామ్ అయ్యాడు. ఆ రెండు బాక్స్ వేసుకొని చేస్తే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్ బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద కాన్వర్జేషన్ మోడల్. వన్స్ అగైన్ సీ స్పీకరు, ఫస్ట్ పాయింట్ స్పీకరు మేల్ ఆర్ ఫీమేలా, లిజనరు మేల్ ఆర్ ఫీమేలా, అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ వీ షుడ్ కమ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది సెంటెన్స్ విచ్ ఈస్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ టు మేక్ ఏ స్ట్రక్చర్ ఫామ్ బై యూజింగ్ ఎ స్టేట్మెంట్ అనమాట. థర్డ్ వన్, అలా వచ్చేటప్పుడు సుదీర్ఘ సంబంధం ఆఫ్ అని వచ్చినప్పుడు ఆఫ్ అంటే టు మూవ్, అంటే ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. అలాగే ఈజ్ వచ్చినప్పుడు ఇంకా స్టాప్ అనమాట. ఈజ్ అంటే వర్బ్ క్రియ పూర్తయింది, ఇంకా మూవ్ అంటారు, ఇంకా స్ట్రక్చర్ ఫామ్ అవ్వదు, అక్కడికి స్టాప్. ఆ ఈజ్ ముందుండేది పర్సన్ అయితే ఆ పర్సనే ఈ రిలేషను, అది మీనింగ్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కాన్వర్జేషన్ మోడల్లో నేమ్స్ ఉంటాయి. నేమ్స్ని బట్టి మనము మగ ఆడ అని మనము వి కాంట్ డిసైడ్. ఎందుకంటే RAMA ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది రమ అంటారు, కొద్దిమంది రామ అంటారు. సో కాబట్టి బై యూజింగ్ ద నేమ్స్ వి కాంట్ డిటర్మైన్ ద జెండర్. ఇప్పుడు సీత అని చెప్పాను అనుకోండి, మనం అంటాం లేడీని, బట్ వెస్ట్రన్ కంట్రీస్లో మనకి సీత అనే పర్సన్ లేడీ అని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియోన్ అని చెప్పాను, ఆ జియోన్ అనేది జపాన్ నేమ్, అది మేల్ ఫీమేల్ అనేది మనకు తెలీదు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేమ్స్ని బట్టి మగ ఆడ నేమ్స్ని బట్టి కానీ ప్రొఫెషన్స్ని బట్టి కానీ ఇక్కడ మన జెండర్ని ఫిక్స్ చేయకూడదు. ఆప్షన్స్ని బట్టి ఒక్కొక్క సందర్భంలో మనము వెళ్ళాల్సి వస్తుంది. లవ్ సి ద ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ కన్సర్న్ టు కాన్వర్జేషన్ మోడల్. పాయింటింగ్ టువర్డ్స్ లేడీ, రామన్ సెడ్. సో టువర్డ్స్ లేడీ, రామన్ సెడ్. చెప్పేది స్పీకరు, లిజనర్ ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. చెప్పేది ఎవరు ఇక్కడ? రామన్. అంటే స్పీకర్ ఎవరు అవుతారు? రామన్. అంటే వెంటనే మీరు రామన్ అంటే మగవాడు అని అనుకుంటారు, కాదండి. నేమ్ అంతే, ప్రతి నేమ్ దగ్గర వాడు స్పెసిఫై చేయాలి జెండర్ ఫామ్, మేల్ ఫీమేల్ అని. సరే రామన్ చెప్తున్నారు, మగ ఆడ మనకు తెలీదు. లిజనర్ ఎవరు? టువర్డ్స్ లేడీ అని చెప్పాడు కాబట్టి అవతల పర్సన్ ఏంది? లేడీ. సో లేడీ అన్నప్పుడు జెండర్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ప్రొనౌన్స్కి వస్తుంది జెండరు, నౌన్స్కి రాదు. పేర్లను బట్టి మనం చెప్పకూడదు. కాబట్టి ఈ స్పీకర్ అనే పర్సన్ రామను, చెప్పేది రామన్ కాబట్టి రామన్ అవుతాడు స్పీకరు, లిజనరు లేడీ. సో ఫస్ట్ పాయింట్ కన్ఫర్మ్ అయింది. సెకండ్ పాయింట్ ఏంటి? మనము బ్యాక్ నుంచి రావాలి. ఎక్కడి నుంచి బ్యాక్? ఏదో ఇక్కడ నుంచి ఇన్వర్టెడ్ కామర్స్ ఉండే కాన్సెప్ట్ని మనం బ్యాక్ నుంచి రావాలి. సన్ను, ఓన్లీ, ఫాదరు, మై, ఆఫ్ అట్లా కాదు. బ్యాక్ నుంచి రావడం అంటే మీనింగ్ఫుల్గా రావాలి. సో మీనింగ్ఫుల్గా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో ఇప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ని మనము ఈ స్ట్రక్చర్ని చేస్తాము. మై అంటే ఎవరు ఇక్కడ? చెప్పేది రామన్ కాబట్టి స్పీకర్ అవుతారు. రామన్ ఫాదర్స్ ఓన్లీ సన్. సో రామన్, మై అంటే ఇక్కడ రామన్ వస్తుంది. సో రామన్ ఫాదర్స్ సన్ అని చెప్పాడా, ఓన్లీ సన్ అని చెప్పాడా? ఒకవేళ కనుక మన క్వశ్చన్లో రామన్ ఫాదర్స్ సన్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు రామన్ రాడు, లెక్క పక్క వస్తాడు. అంటే రామన్కి ఏమవుతాడు? అతను సిబ్లింగ్ అవుతాడు, బ్రదర్ అవుతాడు. కానీ చెప్పండి మనకి రామన్ మై ఫాదర్స్ ఓన్లీ సన్, మా నాన్నగారి ఒక్కగానొక్క కొడుకు అంటున్నాడు కాబట్టి ఇది ఇట్లా రాదు. ఏమొస్తుంది ఇప్పుడు? సో రామనే వస్తుంది. ఎలా? మై అంటే ఇక్కడ రామన్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఇప్పుడు రామన్ అవుతాడు. ఓన్లీ చెప్పకుండా ఉంటే పక్కన వేసుకుంటాం సన్ని, అది టెక్నికల్ డిఫరెన్స్. ఐ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. నెక్స్ట్ మై ఫాదర్స్ ఓన్లీ సన్ అయిపోయింది అంటే స్టార్ట్ అయింది మనకి రామన్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ఇటువంటి కాన్వర్జేషన్ మోడల్లో అడిగే క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పర్సను లాస్ట్ పర్సన్కి ఏమవుతారు, లాస్ట్ పర్సను ఫస్ట్ పర్సన్కి ఏమవుతారు అని అడుగుతాడు. ఇన్ దిస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్ మోడల్ he'll ask about the relation from first to last, either last to first. మొదటి వ్యక్తి లాస్ట్ వ్యక్తికి ఏమవుతారు, లాస్ట్ వ్యక్తి మొదటి వ్యక్తికి ఏమవుతారు అని మాత్రమే అడిగే మ్యాక్సిమం ఉంటుందన్నమాట ఈ క్వశ్చన్ కాన్వర్జేషన్ మోడల్. మధ్యలో ఎంతోమంది వస్తుంటారు, దే వాంట్ ఆస్క్ అబౌట్ ద మీనివల్ పర్సన్స్ అనమాట. మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి
అడగడు. ఏమొచ్చినప్పుడు మై ఫాదర్స్ ఓన్లీ సన్, స్టార్ట్ అయింది రామన్, ఫాదర్స్ అంటే పైకి, ఓన్లీ సన్ అంటే మళ్ళీ రామన్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పైకి పోయి మళ్ళీ ఇక్కడి నుంచి ఆగింది. సో ఆఫ్ అని ఉంది. ఆఫ్ అంటే ఏంది? టు మూవ్. ఎక్కడి నుంచి మూవ్? ఎక్కడైతే వచ్చి ఆగిందో. సో రామన్ నుంచి పైకి పోయింది, మళ్ళీ పైకి వచ్చి కిందికి ఆగింది. ఇక్కడి నుంచి మనం మూవ్ అవ్వాలి. ఆఫ్ అంటే టు మూవ్. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి అనమాట. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి. ఆఫ్ వైఫ్ అన్నాడు. ఆఫ్ తర్వాత వైఫ్ అంటే ఈ పర్సన్కి వైఫ్, లేడీ. వైఫ్ అంటే డబుల్ ప్లేస్. ఈజ్ విమెన్, దిస్ విమెన్ అంటున్నాడు. ఈవిడే, ఆవిడ. సో స్టార్ట్ అయింది మనకి రామ నుంచి. ఫస్ట్ మై ఫాదర్స్ ఓన్లీ సన్, వైఫ్ అని చెప్పాడు. స్టార్ట్ అయింది మనకి రామన్ నుంచి. స్టార్ట్ అయింది రామన్ నుంచి, లాస్ట్లో వచ్చింది ఈ లేడీ దగ్గరికి. సో ఫస్ట్ పర్సన్, లాస్ట్ పర్సన్. నేను చెప్పాను కాన్వర్జేషన్ మోడల్లో ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఏమవుతాడు, ఫస్ట్ పర్సన్ లాస్ట్కి ఏమవుతాడు, లాస్ట్ పర్సన్ ఫస్ట్కి ఏమవుతాడు అడుగుతాడు. సీ ద క్వశ్చన్, హౌ ద రామన్ ఈజ్ రిలేటెడ్ టు ద విమెన్. రామన్ అనే పర్సన్ ఆ లేడీకి ఏమవుతాడు అంటున్నాడు. అడిగేది రామన్ గురించి. రామన్ పైన జెండర్ ఉంది. ఎప్పుడైనా సరే స్ట్రక్చర్లో ఒక పర్సన్కి ఒక పర్సన్ ఏమవుతాడు అన్నప్పుడు పైన జెండర్ ఉండాలి. జెండర్ ఉన్నప్పుడు మరి మాత్రమే మనకి ఆన్సర్ వస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో జెండర్ వీ కాంట్ గెట్ ది ఆన్సర్. డేటా ఇన్ అడిక్వేట్ అని చెప్తాం జెండర్ లేకపోతే. ఇక్కడ జెండర్ ఉంది కదా. హౌ ఈజ్ రామన్ రిలేటెడ్ ద విమెన్ అంటున్నాడు. విమెన్ అంటే ఈమె, రామన్ అంటే ఈ పర్సన్. కాబట్టి రామన్ ఆమెకి ఏమవుతాడంటే హస్బెండ్ అవుతాడు. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? హస్బెండ్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్లో ఇదే కాన్వర్జేషన్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఎలా ఉంటుందో. ఎస్, పాయింటింగ్ టు ఏ పర్సన్, ఏ మ్యాన్ సెడ్. సో చెప్పేది ఇక్కడ మనకి ఎవరు? మ్యాన్. సో మ్యాన్ అన్నాడు కాబట్టి జెండర్ తెలిసిపోతుంది. ఎవరితో చూపించి? టు ఏ పర్సన్ అని చెప్పాడు. ఆ పర్సన్ మనకి జెండర్ లేడీ తెలియదు. సో స్పీకర్ ఇక్కడ మాత్రం మనకి చెప్పేది ఇక్కడ మ్యాన్ కాబట్టి మేల్ అవుతుంది. టు ఏ విమెన్, పాయింటింగ్ టు ఏ పర్సన్, ఏ మ్యాన్ సెడ్ టు ఏ విమెన్. ఎస్, ఇక్కడ చెప్పేది మ్యాను, చూపించేది ఎవరిని? చెప్పేది ఎవరితో? విమెన్తో. అంటే ఈ కాన్వర్జేషన్ అనేది మ్యాన్కి విమెన్కి మధ్య జరుగుతుంది. పర్సన్ ఏదైనా ఉండొచ్చు మనకి కాన్సెప్ట్. సో ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ దిస్ కాన్వర్జేషన్ మోడల్ అనేది పర్సన్కి అంటే ఏంది? స్పీకర్కి, లిసనర్కి. స్పీకర్ ఇక్కడ మనకి చెప్పేది మ్యాను, చూపించేది మాట్లాడేది ఎవరితో? విమెన్తో. సో స్పీకరు మ్యాన్ అవుతాడు, లిసనరు విమెన్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ టు డిటర్మైన్ దీస్ టూ పర్సన్స్. ఒకవేళ జెండర్ ఉంటే మ్యాన్ విమెన్ అంటే ఆటోమేటిక్గా మనకి జెండర్ తెలిసిపోతుంది. కాబట్టి నౌన్స్ అయితే, పేర్లు అయితే మనం చెప్పలేము. కాబట్టి మనము ఫస్ట్ పాయింట్ మనకి అయిపోయింది. సో 3 పాయింట్స్ అని చెప్పాను. స్పీకర్ ఇస్ కన్సర్న్ టు మేల్ అండ్ ఫీమేల్ అండ్ ద లిజనర్ ఇస్ కన్సర్న్ టు మేల్ అండ్ ఫీమేల్. సెకండ్ పాయింట్, మనం స్ట్రక్చర్ని బ్యాక్ నుంచి వస్తాము, ఆ బ్యాక్ నుంచి మూవ్ అవుతూ ఉంటాము. ఆఫ్ అన్నప్పుడు మూవ్ నెక్స్ట్ అనమాట. ఎక్కడ ఆఫ్ అంటే అర్థమైంది? ఎక్కడైతే రిలేషన్షిప్ ఆగిందో అక్కడి నుంచి మూవ్ అవ్వమని. అలాగే ఈజ్ వచ్చినప్పుడు ఈజ్ ముందుండే పర్సన్, ఈజ్ ముందుండే పర్సను, ఈ పర్సను ఆ రిలేషన్ ఫామ్ అయింది. ఈ పర్సను ఒక్కటే అనేది మీనింగ్ వస్తుంది మనకి. చూద్దాం. సో ఇక్కడ ఎవర్ ఫాదర్ అంటున్నాడు బ్యాక్ నుంచి. హౌ వాజ్ ద విమెన్ రిలేటెడ్ టు ద పర్సన్. సో ఇక్కడ మనకి ఇచ్చేది ఎవర్ ఫాదర్. చెప్పేది ఎవరు? మ్యాను. మ్యాన్ చెప్తున్నాడు అంటే స్పీకర్ మ్యాను ఎవరితో చెప్తున్నాడు? లేడీతో. కాబట్టి యువర్ అంటే ఎవరు వస్తుంది? విమెన్ ఫాదర్ అని వస్తుంది. మై ఫాదర్ అంటే ఆ మ్యాన్ ఫాదర్ అనమాట. సో కాబట్టి చెప్పేది ఆ మ్యాను ఎవరితో? లేడీతో. కాబట్టి ఎవర్ ఫాదర్ అంటే ఆ లేడీ ఫాదర్. సో కాబట్టి మనం స్పీకర్ ఫస్ట్ ఇక్కడ ఎవర్ ఫాదర్ అంటే, ఎవరు అంటే లేడీ కాబట్టి జెండర్ వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా? లేడీ కాబట్టి జెండర్ వేసేసాను. సో ఎవర్ ఫాదర్, మీ నాన్నగారు అంటున్నాడు. సో కాబట్టి మీ నాన్నగారు అంటే ఆ పైకి వెళ్తాం. అలాగే నెక్స్ట్ ఆఫ్ అన్నాడు. ఆఫ్ మీన్స్ టు మూవ్. ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి అనమాట. సో ఇక్కడ ఎవరు ఫాదర్ భయం ఇక్కడి నుంచి అనమాట. ఆఫ్ అంటే ఇక్కడి నుంచి అనమాట. ఆఫ్ డాటరా, ఓన్లీ డాటరా? ఒకవేళ ఓన్లీ అని చెప్పకుండా ఉత్త డాటర్ అని చెప్పుంటే పక్కనేసి ఇంకో లేడీ వేసేవాళ్ళం. కానీ చెప్పింది ఏంది? ఓన్లీ డాటర్. మీ నాన్నగారి ఏకైక కుమార్తె, ఒక్కగాన కూతురు అంటే ఈమె వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనకి స్ట్రక్చర్ ఏం ఫామ్ చేయలేదు, ఎందుకంటే స్టార్ట్ అయింది ఎంఐ నుంచి. యువర్ డాటర్స్, యువర్ ఫాదర్స్, ఓన్లీ డాటర్ అంటే ఎంఐ వస్తుంది.
ఓన్లీ డాటర్ అని చెప్పకుండా ఉంటే డాటర్ అని చెప్పుంటే పక్కన వేసి సింబల్లో ఇంకో లేడీ వేస్తుండే వాళ్ళం. ఈజ్ అంటే ఈవిడ. ఈజ్ అంటే ఎప్పుడైతే ఈజ్ వచ్చిందో మనకి ఇంకా స్టాప్ అనమాట. స్ట్రక్చరు మూవ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? వర్బ్ కాబట్టి. వర్బ్ అంటే క్రియ పూర్తయిపోయింది. ఆఫ్కి ఈజ్కి చాలా ఇక్కడ మీనింగ్ఫుల్గా స్ట్రక్చర్ గ్రామర్ పరంగా యూజ్ చేస్తూ వస్తుంది. మనం ఆఫ్ అంటే ఏదో అనుకుంటాం. ఆఫ్ అంటే ప్రీపోజిషన్ అంటే టు మూవ్. ఈజ్ అంటే వర్బ్, క్రియ పూర్తయింది. సో ఈజ్ ముందు మనకి ఎవరున్నారు? ఇక్కడ డాటర్ ఉంది. ఈజ్ తర్వాత మదర్. అంటే ఈ డాటరు మదరు ఒకటే. ఈ డాటర్గా ఉన్న ఆవిడ ఈజ్ ఏమైందంటే మదర్ అయింది. అంటే ఈ అమ్మాయే ఒక్కగానొక్క కూతురుగా ఉన్న ఈ అమ్మాయి ఏమైంది? మదర్ అయింది, అమ్మైంది. ఎవరికంటే హిజ్ అంటే వాడు, ఎవడో ఒకడు, ఎవడో ఒక పర్సను. హిజ్ అంటే మగవాడు, ఎవడో పర్సన్ మగవాడికి ఈ అమ్మాయి మదర్ అయింది అంటున్నాడు. ఇప్పుడు వాడిని హిజ్ అంటే వాడిని ఏ జనరేషన్లో వేస్తే ఈమె మదర్ అవుతుంది అనేది మనం ఫస్ట్ ఈ లాస్ట్లో ఉండే పర్సన్ని హిజ్ అంటున్నాడు. స్టార్టింగ్లో వచ్చింది మనకి ఆ లేడీ నుంచి, లాస్ట్లో వచ్చింది హిజ్ అంటే వాడు, ఎవడో ఒకడున్నాడు మగవాడు, వాడికి ఈ అమ్మాయి మదర్ అవుతుంది. వాడిని ఏ జనరేషన్లో వెయ్యాలి అనేది ఫస్ట్ మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కన వేసామనుకో వాడు అనేది సిస్టర్ అవుతుంది, ఆ పైన వేస్తే నీస్ అవుతుంది. కాబట్టి వాడిని కింద వేసామనుకోండి, హిజ్ అనే వాడిని వేస్తే వాడికి ఈమెమవుతుంది? మదర్ అవుతుంది. సో కాబట్టి ఈ పర్సన్ని ఏ జనరేషన్లో వేయాలని కూడా మనము చూసుకోవాలి. సో అయిపోయింది. స్టార్ట్ అయింది మనకి ఎక్కడి నుంచి? ఇక్కడ లేడీ నుంచి. లాస్ట్ ఎక్కడికి వచ్చింది? హిజ్ అనే దగ్గరికి వచ్చింది. ఏమంటున్నాడు క్వశ్చన్లో? హౌ వాజ్ ద విమెన్ రిలేటెడ్ టు ద పర్సన్ అంటున్నాడు. హౌ వాజ్ ద విమెన్ అంటే ఈవిడ ఏమవుతుంది అంటున్నాడు. ఎవరికి? ద పర్సన్ అంటే ఎవరు? హిజ్. లాస్ట్లో వచ్చిన వాడికి, లాస్ట్లో వచ్చిన వాడు వీడికి ఈమె ఏమవుతుంది? వీడికి ఏమవుతుంది అంటే మదర్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి? మదర్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో కాన్వర్జేషన్ మోడల్లో క్వశ్చన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి. సో లాజికల్గా చేయాల్సి వస్తుంది. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ లేడీ, ఏ గర్ల్ సెడ్ అంటున్నాడు. ఇక్కడ పాయింటింగ్ టువర్డ్స్ లేడీ, చూపించేది ఎవరిని? లేడీని. ఏ గర్ల్ సెడ్ చెప్పేది ఒక బాలిక. అంటే ఇక్కడ ఆ కాన్వర్జేషన్ అనేది మనకి స్పీకర్కి లిసనర్కి. స్పీకర్ ఎవరు? ఇక్కడ చెప్పేది లేడీ గర్ల్ కాబట్టి ఆ స్పీకర్ ఏమవుతారు మనకి? గర్ల్ అంటే బాలిక. లిసనర్ ఎవరు? చూపించేది లేడీని కాబట్టి లిజనర్ ఏమవుతారు? అక్కడ లేడీ అవుతుంది. సో ఇద్దరు లేడీసే, కాకపోతే గర్ల్ ఒక ఆమె, ఇంకొక ఆమె లేడీ అనమాట. సో ద కాన్వర్జేషన్ ఈజ్ హియర్ బిట్వీన్ ద గర్ల్ అండ్ లేడీ. ఏమంటాడు ఇక్కడ? షీ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో మనము ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. స్పీకరు లిజనర్ మనకి రెండు ఐడెంటిఫై చేశాము. స్పీకర్ వచ్చి గర్ల్ అంటే లేడీ సింబల్ పడుతుంది, అలాగే లిజనరు లేడీ కాబట్టి ఆమెకు కూడా గర్ల్ సింబల్ విమెన్ సింబల్ పడుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ నుంచి రావాలి. సెకండ్ పాయింట్ అలా వస్తుంటాము. థర్డ్ పాయింట్ ఏంది? ఆఫ్ వచ్చినప్పుడు మూవ్ అవుతుంటాం. ఎప్పుడైతే ఈజ్ వస్తుందో, ఆ ఈజ్ తర్వాత ఉండే ఈజ్ ముందుండే పర్సను అంటే ఎవరంటే డాటర్ ఇన్ లా ఈజ్ షీ. ఆ రెండు కనుక మనము ఈజీకి ముందుండే రిలేషను, ఈజీకి తర్వాత ఉండే పర్సను. ఈజీకి ఇక్కడ ఉండేది పర్సన్, ఇది ఈజ్ తర్వాత ఉండేది రిలేషన్. అంటే ఈ పర్సను ఈ రిలేషన్ అయ్యింది అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ ఈజ్ ముందుండేది, ఆ ఈజ్కి తర్వాత ఉండేది, ఆ రెండు బాక్స్ చేయకపోతే వాళ్ళిద్దరూ ఒకటే పర్సను రిలేషన్ అయ్యారు అనేది కనుక మనము మైండ్లో మర్చిపోతే వేరే ఆన్సర్స్ మనకి రెడీగా ఉంటాయి. సో కాబట్టి ప్లీజ్ కీప్ ద థర్డ్ పాయింట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ఈచ్ అండ్ ది కాన్వర్జేషన్ మోడల్, ఆ 3 పాయింట్స్ మనము చూస్తూ ఉంటాం. సరే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? పాయింటింగ్ టువర్డ్స్ లేడీ, గర్ల్ సెడ్. ఇప్పుడు బ్యాక్ నుంచి వస్తున్నా. బ్యాక్ నుంచి అంటే ఏముంది? మై. బ్యాక్ నుంచి అంటే మీనింగ్ఫుల్గా మై ఫాదర్స్ ఓన్లీ సన్. చెప్పేది ఎవరు? ఇక్కడ గర్ల్ అంటుంది ఫస్ట్. కాబట్టి స్పీకరు
మై అంటే గర్ల్. సో కాబట్టి అక్కడ ఫస్ట్ గర్ల్ తీసుకుంటున్నా, సింబల్ వేసా. ఎందుకు సింబల్ వేసా? నేను చెప్పేది గర్ల్ కాబట్టి. మై ఫాదర్స్, మా ఆ అమ్మ చెప్తుంది బాలిక, మా నాన్నగారి ఓన్లీ సన్, మా నాన్న, ఈ అమ్మాయి గర్ల్ ఆల్రెడీ, మా నాన్నగారి ఏకైక కుమారుడు అంటే ఏమొస్తున్నప్పుడు పక్కన ఈ అబ్బాయి. సో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఓన్లీ సన్ ఉంది, కిందికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఆగిందంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఆగి ఉండదు. నెక్స్ట్ ఓఎఫ్ ఆఫ్ అని వచ్చింది అనుకో, ఆఫ్ అని అన్నప్పుడు ఏమొస్తుందంటే ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. దట్ ఈస్ ప్రిపోజిషన్. ఆఫ్ అంటే మనం ఏదో మీనింగ్ అనుకుంటాము. ఆఫ్ మీన్స్ రిలేషన్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి టు కంటిన్యూటీ అనమాట. అక్కడి నుంచి కంటిన్యూ చేయి, ఎక్కడ స్టాప్ అయింది అక్కడి నుంచి. సో ఇక్కడ ఆగింది కాబట్టి ఆఫ్టర్ ఏముంది, మన గ్రాండ్ మదర్ అని ఉంది. అంటే గ్రాండ్ మదర్ అంటే నాన్నగారి మదరు. సో నాన్నగారి మదరు. సో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి, ఫస్ట్ ఫాదర్కి పోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఆఫ్ గ్రాండ్ మదర్ అని చెప్పింది, పైకి పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉంది రిలేషన్షిప్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది. అక్కడ గ్రాండ్ మదర్ నుంచి ఆఫ్ డాటర్ ఇన్ లా అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అర్థమైంది సన్స్ వైఫ్, కొడుకు యొక్క భార్య. కొడుకు ఆల్రెడీ ఉన్నాడు, భార్య అంటే మనం ఏం వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. డాటర్ ఇన్ లా ఈజ్ అ షీ. సో డాటర్ ఇన్ లా తర్వాత మనకి ఏమొచ్చింది, ఈజ్ వచ్చింది. ఈజ్ అ షీ. అయ్యా ఎవరైతే కోడలుగా ఉన్నారో ఈవిడే ఆవిడ అని అర్థం. ఆ కోడలుగా ఉన్న ఆవిడ ఈజ్ అ షీ. సో ఈజ్ ముందున్న పర్సను డాటర్ ఇన్ లా, ఈజ్ తర్వాత ఉన్నది షీ. ఆ రెండు ఒకటే. ఆ పాయింట్ కనుక మీరు మర్చిపోతే క్వశ్చన్కి ఆన్సర్ని చేయలేము. సో కాబట్టి లాస్ట్లో ఎవరైతే వచ్చారో, లాస్ట్లో వచ్చిన పర్సన్ ఇతను, ఈమె. ఫస్ట్ వచ్చినవారు మనకి గర్ల్. సో ఈ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ అడుగుతాడు. మధ్యలో ఉన్న వాళ్ళ గురించి మనకి ఎటువంటి రిలేషన్షిప్ జనరల్గా అడగడు. ఒకవేళ అడిగినా కూడా ఆన్సర్స్ని మనము చెప్పచ్చు. ఎలా? క్వశ్చన్ ఏమంటాడు చూడు, హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద గర్ల్. లేడీ అంటే ఎవరు? ఇక్కడ ఉంది ఈ లేడీనా? కాదు, ఈ లేడీ, ఈవిడ. ఆ లేడీ అనే పర్సన్ ఈవిడ ఏమవుతుంది ఎవరికి? టు ద గర్ల్, ఆ బాలికకి. బాలిక అంటే ఈమెకి ఆమె ఏమవుతుంది? ఫాదర్ వాళ్ళ భార్య. ఫాదర్ వాళ్ళ భార్య ఏమవుతారు? మదర్ అవుతారు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? మదర్. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ వస్తుంది. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు మనకి ఇక్కడ? Pointing to a man, Prasad said. Next question అయ్యా. Pointing to a man, Prasad said. ప్రసాద్ మనం అనుకుంటాం వెంటనే ప్రసాద్ అంటే జెండర్ మేల్ అనుకుంటాం. కాదండి, అది నౌన్ ఫార్మేషన్. నౌన్స్ని బట్టి మనము వీ కాంట్ డిసైడ్ మ్యాన్ ఆర్ విమెన్ అనేది. సో పాయింటింగ్ టువర్డ్స్ ఎ మ్యాన్, ఒక పురుషుడిని చూపిస్తూ ప్రసాద్ అనే వ్యక్తి చెప్తున్నాడు అనకూడదు. ప్రసాద్ అనే వ్యక్తి చెప్తున్నారు. మగనో జెండర్ మేలో ఫీమేల్ మనకు తెలియదు. ప్రసాద్ అంటే మనం వెంటనే మేల్ అని మనం ఫిక్స్ చేసుకుంటాం. అలా చేసుకోకూడదు. చెప్పాను మీకు, నేమ్స్ని బట్టి మనం మేల్ ఫీమేల్ మనం ఫిక్స్ చేసుకోకూడదు. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ స్పీకర్ ఎవరు? ఇక్కడ ప్రసాద్. చూపించేది ఎవరిని? మ్యాన్ని. సో ఇక్కడ స్పీకరు, లిజనర్ తెలిసిపోయింది మనకి. స్పీకర్ వచ్చి ప్రసాద్, లిజనరు మ్యాను. సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషను ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. దాన్ని మనం స్ట్రక్చర్ ఫామ్ చేసి బ్యాక్ నుంచి వస్తుండాలి. చేసి ఆ చేసినప్పుడు లాస్ట్లో ఉండే పర్సన్ ఫస్ట్ పర్సన్కి ఏమవుతారు, ఫస్ట్ పర్సన్ లాస్ట్కి ఏమవుతారు? యా, బ్యాక్ నుంచి చూడయ్యా. మై అంటే ఎవరు? ఇక్కడ చెప్పేది ప్రసాద్ కాబట్టి స్పీకర్ ఏమవుతారు? ప్రసాద్ అవుతారు. మై డాటర్స్. సో ప్రసాద్ స్పీకర్ మనము ప్రసాద్ వేస్తున్నాను ఇక్కడ. ప్రసాద్. మై డాటర్స్ అంటే ప్రసాద్ యొక్క డాటర్స్ అంటే కూతురు. మై డాటర్స్. అయ్యా ప్రసాద్ అయ్యా పర్సన్, మగవాడు జెండర్ వేసుకోకూడదు. నేను వేసుకోను, చెప్పలే ఇంకా మనకి. మై డాటర్స్
మై డాటర్స్ ఫాదర్. నా కూతురు యొక్క నాన్న అంటే ఎవరు ఇప్పుడు చెప్పే వ్యక్తి ఇప్పుడు వేస్తాడు. ఇప్పుడు మనం జెండర్ వేసాం ప్రసాద్కి. నా కూతురు యొక్క నాన్న అంటే అతనే అవుతాడు కాబట్టి నాన్న, కాబట్టి ప్రసాద్కి ఇప్పుడు మనం జెండర్ ఫార్మేషన్ వేసాం. ఎప్పుడు వేసాం, ఇంతకుముందుకు వేయలేదు పేరుని బట్టి. నెక్స్ట్ మై డాటర్స్ ఫాదర్ అన్నాడు. నా కూతురు యొక్క నాన్న అంటే అతనే అవుతాడు కాబట్టి అయిపోయింది, మై డాటర్స్ ఫాదర్ అయిపోయింది. ఆఫ్ అంటే ఏంది, మూవ్. ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలి, ప్రసాద్ స్టార్ట్ అయిన ప్రసాద్ దగ్గర నుంచి కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. ఆఫ్ మీన్స్ మూవ్. ఎక్కడి నుంచి మూవ్ అంటే ప్రసాద్ దగ్గర నుంచి మూవ్ అవ్వాలి. ఆ రిలేషన్షిప్ నెక్స్ట్ కంటిన్యూటీ ఆఫ్ ఫాదర్. ఇక్కడి నుంచి ఫాదర్ అంటే ఏమొస్తున్నప్పుడు పైకి వస్తుంది. సో లాస్ట్కి ఇక్కడికి ఆగిపోయింది. ఫాదర్ ఈజ్ అన్నాడు. సో ఎప్పుడైతే మనకి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన వెంటనే ఈజ్ అని వస్తుందో, ఈజ్ అంటే వర్బ్, క్రియ లెఫ్ట్ నుంచి వస్తే పూర్తయినది, రైట్. చివరి నుంచి వస్తే లెఫ్ట్ నుంచి వస్తే స్టార్ట్ అయినట్టు, చివరి నుంచి వస్తే పూర్తయినట్టు లెక్క. సో అయ్యా ఇంకా స్టేట్మెంట్ స్ట్రక్చరు కంప్లీట్ అయింది. ఫాదర్ ముందుండే పర్సన్ ఎవరు, ఈజ్ ముందు ఎవరున్నారు, ఫాదర్ అనే పర్సన్. ఈ పర్సనే ఏమవుతున్నాడు అంటే, ఈజ్ ముందు ఉండేది పర్సను, ఈజీకి తర్వాత ఉండేది ఫార్మేషన్ అంటే రిలేషన్షిప్ అనమాట. ఎవరైతే ఫాదర్గా ఉన్నారో అంటే ప్రసాద్కి ఎవరైతే ఫాదర్గా ఉన్నారో ఈ వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఏమవుతున్నాడంటే హీఈస్ ద ఓన్లీ బ్రదర్. హిజ్ అంటే ఎవడో ఒక మగవాడు, వాడు. హర్ అంటే లేడీ సింబల్ ఇస్తాం. హిజ్ అంటే వాడు, ఎవడో ఒక ఉన్నాడు వాడు, వాడికి ఓన్లీ బ్రదర్ అంటే ఏకైక సోదరుడు. అంటే ప్రసాద్కి ఎవరైతే ఫాదర్గా ఉన్నారో ఈ పర్సను వాడికి, ఎవడో వాడికి ఈ పర్సను సోదరుడు, ఏకైక సోదరుడు. వీడు ప్రసాద్కి నాన్నగా ఉండే వ్యక్తి సోదరుడు అవుతున్నారు అంటున్నాడు. ఎవరికి, హీజ్ అనే వాడికి. హీజ్ అంటే వాడు. ఇప్పుడు వాడిని మనము హెచ్ఐఎస్, హీజ్ అంటే వాడిని ఏ జనరేషన్లో, ఇక్కడ 3 జనరేషన్స్ ఉన్నాయి. ఆ హీజ్ అనే పర్సన్ని ఏ జనరేషన్లో వేస్తే ఈ నాన్నగా ఉండేవాడు బ్రదర్ అవుతారంటే, ఇక్కడ వేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతారు, ఫాదర్ అవుతారు. ఇక్కడ వేస్తే తాత అవుతాడు. సో కాబట్టి బ్రదర్ అన్నప్పుడు మనకి సిబ్లింగ్ కదా, బ్రదర్ అన్నప్పుడు సిబ్లింగ్ అవ్వాలి. సో కాబట్టి ఈ పక్కన వేసామనుకోండి, సో ఆటోమేటిక్గా హిజ్ అంటే మగవాడు. సో వాడికి వీళ్ళ నాన్నగారు సోదరుడు అవుతాడు, ఏకైక సోదరుడు. ఇది కంటెంట్ స్ట్రక్చరు. సో మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది మై అంటే ఎవరు, ప్రసాద్తో స్టార్ట్ అయింది. మై డాటర్స్ అని చెప్పాడు, ఫాదర్ అని చెప్పాడు, పైకి వచ్చింది. ఫాదర్స్ నుంచి మళ్ళీ ఫాదర్ అని చెప్పాడు. ఇతను ఏమవుతున్నారంటే ఈజ్ ద ఓన్లీ బ్రదర్. హీజ్ అంటే వాడు, ఎవడో ఒకడు, వాడికి ఓన్లీ బ్రదర్ అంటే ఇక్కడ వస్తుంది. కాబట్టి ఫస్ట్ పర్సను ప్రసాదు, లాస్ట్ పర్సను ఇది హిజ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ప్రసాద్ అంటున్నాడు. మ్యాన్ అంటే ఎవరు, లాస్ట్లో వచ్చిన వ్యక్తి మ్యాన్. ఈ మ్యాన్ ప్రసాద్కి ఏమవుతున్నాడు అంటున్నాడు. సో అడిగేది ఆ మ్యాన్ గురించి కదా. సో అడిగేది మ్యాన్ గురించి. కంపారిజన్ అవుతో ప్రసాద్తో, మనం ప్రసాద్ నుంచి ఆ మ్యాన్కి పోవాలి. ఆ మ్యాన్ నుంచి ప్రసాద్కి వచ్చామనుకో, ప్రసాద్ గురించి వస్తుంది రిలేషన్షిప్. కాబట్టి హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ప్రసాద్ అంటే ప్రసాద్ వాళ్ళ నాన్నకి సోదరుడు కాబట్టి ఏమొస్తుంది, ఈ పర్సన్ ప్రసాద్కి అంకుల్ అవుతాడు. యాక్చువల్గా నాన్న తరపున అంకుల్ కాబట్టి మనం పెటర్నల్ అంకుల్ అని ఆన్సర్ చెప్పాలి. ఆప్షన్స్లో పెటర్నల్ అంకుల్ ఉంటే ఆన్సర్ పెట్టేసేయి, లేకపోతే జస్ట్ అంకుల్ అని చెప్పినా కూడా ఆన్సర్ అవుతుంది. సో హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ప్రసాద్ అంటే అంకుల్ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో హౌ ఈస్ ద ప్రసాద్ రిలేటెడ్ టు ద మ్యాన్ అంటే సిబ్లింగ్స్ వాళ్ళ సన్ను కాబట్టి ఏమొస్తుంది, నవ్యన్ వస్తుంది. కాబట్టి అడిగేది మ్యాన్ గురించి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, అంకుల్ కదా. సో ఆప్షన్లో మనకి ఏముంది, థర్డ్ ఆప్షను అంకుల్ అని వస్తుంది. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ కాన్వర్జేషన్ మోడల్లో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంటాడు. అది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు. ఎందుకంటే ఆ క్వశ్చన్ చూడడానికి సింపుల్గా ఒక సింగిల్ లైనే ఉంది, బట్ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. థింక్ చేసే విధానం, అనలైజ్ చేసే విధానము వేరుగా ఉంటుంది. అందుకని ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో రిపీట్ చేస్తూ ఉంటాడు. సో చూద్దాం. ఇఫ్ బి సేస్ దట్, ఆల్ఫాబెట్లో బి అంటే బి అనే పర్సన్ మేల్ ఆఫ్ ఫీమేల్ మనకేం తెలియదు ప్రస్తుతానికైతే. బి సేస్ దట్ ఏం చెప్తున్నారంటే దట్ హీజ్ మదర్ అంటే అర్థమైపోయింది మనకు. అంటే బి వాళ్ళ మదరు, బి అనే వాడు. ఇస్ అంటే ఎవరు ఇక్కడ, బి. చెప్పేది బి కాబట్టి వాడి మదర్ అంటే ఎవరు, బి. సో కాబట్టి మనం ఇక్కడ
బి అనే పర్సన్కి నేను జెండర్ ఇస్తున్నా, స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. బి సేస్ దట్ ఈజ్ మదర్ ఈజ్ అంటే బి వాడి మదరు. సో బికి నేను జెండర్ ఇస్తున్నా ఇక్కడ. యాక్చువల్గా ఇది ఆల్ఫాబెట్. బి అనే వ్యక్తి ఫస్ట్ మనకు తెలీదు, తర్వాత హిజ్ మదర్ ఈజ్ వాడి మదరు అంటే వాళ్ళ అమ్మగారు. ఈజ్ ఎప్పుడైతే పర్సన్ పక్కన ఈజ్ వస్తుందో మనము ఆ మదర్ గురించి చెప్తున్నారు అనమాట. చెప్పేదంతా నెక్స్ట్ కాన్సెప్ట్ అంతా ఆ మదర్ గురించి అనమాట. బి అనేవాడి మదరు ఏమవుతున్నారంటే ఈజ్ అంటే కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ఏస్ మదర్. ఈవిడ బి అనేవాడి యొక్క మదరు, ఈవిడ ఒక్కగానొక్క కూతురు అంట, ఏకైక కుమార్తె. ఎవరికి? ఏస్ మదర్ అంటే ఏ అనే పర్సన్ ఒకరు ఉన్నారు. ఏ అనే పర్సన్ ఆల్ఫాబెట్, ఒక పర్సన్ పేరు అది ఏ అనే పర్సన్ యొక్క మదర్కి. సో ఏ అనే పర్సన్ యొక్క మదర్ కంటే ఆ మదర్కి ఈమెమవుతుందంటే కూతురు అవుతుందంట. అంటే ఏ అనే పర్సన్కి మదరే, ఈమెకి కూడా మదర్ అవుతుంది. సో కాబట్టి ఆ ఏని ఎక్కడేస్తే ఏ వాళ్ళ మదర్కి కూతురు కదా ఈమె, కాబట్టి ఏని ఎక్కడేస్తే ఈమె ఏ వాళ్ళ మదర్ కూతురు అవుతుందంటే సిబ్లింగ్ లెక్క. సో ఏ అనే పర్సన్ యొక్క వాళ్ళ మదర్కి ఈవిడ ఒక్కతే కూతురు. సో ఇప్పుడు బి వాళ్ళ మదర్కి ఈవిడ మదరే, ఏకి మదరే. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. ఏకి మదర్ అవుతుంది, ఈ పర్సన్ మదర్ అవుతుంది అన్నప్పుడు ఏ వాళ్ళ మదర్కి ఈమె ఒక్కతే కూతురు అన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి ఒక్కతే కూతురు అన్నప్పుడు ఈమెకి ఫిమేలు, ఈ పర్సన్కి ఏం పడుతుందంటే ఇప్పుడు చెప్తాం మేల్ అని. యాక్చువల్గా ఏ జెండర్ మనకు తెలీదు, బట్ వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయినప్పుడు ఇద్దరు సిబ్లింగ్స్కి ఈమె ఒకటే మదర్ కదా అన్నప్పుడు ఏ వాళ్ళ మదర్కి ఈవిడ కూతురు అని చెప్పలేదు, ఏకైక కుమార్తె. ఏకైక కుమార్తె ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇతను ఏమవుతారు, ఈ పర్సన్ ఏమవుతారు? మేల్ అవుతారు. సో కాబట్టి మనకి స్టార్ట్ అండ్ ఎక్కడి నుంచి? బి సేస్ దట్ హిజ్ మదర్ ఈస్ అంటే స్టార్ట్ అండ్ మనకి బి నుంచి లాస్ట్లో ఎక్కడికి పోయింది? సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళింది ఏ వాళ్ళ మదర్కి. సో స్టార్ట్ అయ్యి ఇక్కడికి పోయింది. స్టార్ట్ అయిన పర్సన్ బి, లాస్ట్లో వచ్చింది ఏ వాళ్ళ మదరు. క్వశ్చన్ ఏమంటున్నాడు? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటున్నాడు. సో ఇక్కడ వెళ్ళినా కూడా అడిగేది ఏ గురించి. ఏమవుతారు? హౌ ఈజ్ ఏ రిలేటెడ్, ఏ పైన జెండర్ ఉంది కాబట్టి ఆన్సర్ వస్తుంది. ఏ అనే పర్సన్ ఏమవుతారు ఎవరికంటే బికి. సో ఇప్పుడు మనకి బి నుంచి వెళ్తున్నాం. మదర్ వాళ్ళ బ్రదర్ కదా, మదర్కి బ్రదర్ అంటే ఏమంటాము? అంకుల్ అంటాము. అమ్మ తరపున కాబట్టి మెటర్నల్ అంకుల్ అని చెప్పాలి ఆన్సర్. సో ఆన్సర్ మనకి మెటర్నల్ అంకుల్ ఉన్న ఆన్సరే, అలాగే అంకుల్ ఉన్న ఆన్సరే. సో కాబట్టి ఉండే ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్ వస్తుంది. సో అంకుల్ అవుతారు. ఒకవేళ హౌ ఈజ్ బి క్వశ్చన్లో హౌ ఈజ్ బి రిలేటెడ్ ఏం చెప్పాం అనుకోండి, ఏకి బి ఏమవుతారంటే రివర్స్ కదా. సో సిబ్లింగ్స్ సన్ అంటే ఏమవుతుంది? మామూలుగా నెఫ్యూని వస్తుంది. ఒకవేళ అడిగితే హౌ ఈజ్ బి రిలేటెడ్ అని అడిగితే, కానీ అడిగింది మన క్వశ్చన్లో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటే ఆన్సర్ మనకి అంకుల్ అని వస్తుంది. సో ఇదే క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 23rd. సో కాన్వర్జేషన్లో మనము నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ పైన ఐడియా వస్తుంది. కేవలం ఈ క్వశ్చన్స్ పైన మనము విన్నంత మాత్రాన సబ్జెక్ట్ పైన కమాండింగ్ రాదు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే అంటే మనకి బేసిక్గా ఎన్నో మనకి సైట్స్ ఉన్న వెబ్సైట్స్ ఫ్రీ వెబ్సైట్స్ saval.com అని, examsveda.com అని, indianbigs.com అని, propenstar.com అని నంబర్ ఆఫ్ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో వెళ్ళి బ్లడ్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని కొడితే నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది. ఆ క్వశ్చన్స్ అన్ని చేసే కొద్దీ మనకి సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. కేవలం సబ్జెక్ట్ విన్నంత మాత్రాన మనకి సబ్జెక్ట్ పైన కమాండింగ్ రాదు. యూ హ్యావ్ టు డూ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దెన్ వీ కెన్ గెట్ ద కమాండింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడయ్యా ఏమంటున్నాడు చూడు. పాయింటింగ్ టువర్డ్స్ ఎ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అర్చన సెడ్. ఇప్పుడు అర్చన అంటే మనం లేడీ అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేమ్ కదా అది. మ్యాన్ అంటే మనం చెప్పేస్తాం, జెండర్ వేస్తాం. నౌ సీ హియర్ ద కాన్వర్జేషన్. చెప్పాను మీకు 3 పాయింట్స్. స్పీకర్ ఇస్ కన్సర్న్ టు మేల్ ఆర్ ఫీమేల్, లిజనర్ ఇస్ కన్సర్న్ టు మేల్ ఆర్ ఫీమేల్. సెకండ్ పాయింట్, బ్యాక్ సైడ్ నుంచి ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న కాన్సెప్ట్ని బ్యాక్ నుంచి మనం స్ట్రక్చర్ ఫామ్ చేస్తాము. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే ఓఎఫ్ ఆఫ్ అని వచ్చిందంటే అర్థమైందంటే టు మూవ్, ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మూవ్ అవ్వాలి.
అలాగే ఈజ్ అని వచ్చినప్పుడు ఆ ఈజ్ ముందుండే పర్సను, ఆ ఈజ్ తర్వాత ఉండే పర్సను వాళ్ళిద్దరూ ఒకటే, వేరు వేరు కాదు. అంటే ఈ పర్సను ఈ విధంగా ఈ రిలేషన్ ఫామ్ అయ్యారు అనేది మనకి మైండ్లో కీప్ చేసుకోవాలి. సో ఆ ఈజ్ అనేది ఒక కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఈజ్ ముందుండే పర్సను, ఈజ్ తర్వాత ఉండే పర్సను వాళ్ళిద్దరూ ఒకటే. ఈజ్ ముందుండేది పర్సన్ అయితే ఈజ్ తర్వాత ఉండేది రిలేషన్ అనమాట. అంటే ఈ వ్యక్తి ఈ రిలేషన్గా ఫామ్ అయ్యాడు అని అర్థం. లెట్ us see. ఇక్కడ పాయింటింగ్ టువర్డ్స్ ఎ మ్యాన్ అంటున్నాడు, ఒక పురుషుణ్ణి చూపిస్తూ ఫోటోగ్రాఫ్. అర్చన సెడ్, చెప్పేది ఎవరు ఇక్కడ? స్పీకరు అర్చన. లిజనర్ ఎవరు? మ్యాన్. సో కాబట్టి ఆ స్పీకర్కి లిజనర్కి మధ్య కాన్వర్జేషను. ఇక్కడ బ్యాక్ నుంచి వస్తాం. మై, ఇప్పుడు మై గ్రాండ్ ఫాదర్ అంటున్నాడు బ్యాక్ నుంచి వస్తున్న స్ట్రక్చర్లోకి. మై అంటే ఎవరు ఇక్కడ? స్పీకరు. స్పీకర్ ఎవరు ఇక్కడ? అర్చన. సో కాబట్టి అర్చన. సో అర్చన అంటే మనము లేడీ అనే సింబల్ వేయకూడదు, నేమ్ కదా అది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మై గ్రాండ్ ఫాదర్, మా పేరెంట్స్కి ఫాదర్ అనమాట. సో పేరెంట్స్ని గ్యాప్ వదిలేస్తున్నా. మై గ్రాండ్ ఫాదర్, మా తాతగారు. అయిపోయిందా? నెక్స్ట్ వేవ్ ఆఫ్ అని ఉంది ఇక్కడ. ఆఫ్ అంటే టు మూవ్, అంటే కంటిన్యూటీ అనమాట. ఎక్కడి నుంచి? పైనుంచి. ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి. ఆఫ్ ఓన్లీ సన్, ఏకైక కుమారుడు ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడి నుంచి కిందికి వస్తుంది. ఇది ఏకైక కుమారుడు. మళ్ళీ ఆఫ్ ఉంది. ఆఫ్ అంటే మళ్ళీ మూవ్. ఎక్కడి నుంచి? ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి. ఇక్కడ ఆగున్నది. ఆఫ్ సన్, ఇక్కడి నుంచి మళ్ళీ ఏంది? సన్ అంటే కిందికి వస్తుంది, అంటే పక్కనే వస్తుంది, సిబ్లింగ్ వస్తుంది లెక్క. ఈజ్ హీ, ఈజ్ హీ, ఆ సన్నుగా ఉన్నవాడే, వాడే వీడు. ఎవరైతే సన్నుగా ఉన్నాడో వాడే హీ అనేవాడు అనమాట. హీ అంటే లాస్ట్లో వచ్చింది హీ అనమాట. వీడే వాడు. సో కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. ఎవరికి ఇక్కడ? ఫస్ట్ అర్చన స్టార్ట్ అయింది, గ్రాండ్ ఫాదర్కి వెళ్ళింది, మళ్ళీ సన్కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ సన్కి వచ్చింది. సో స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద అర్చన? అడిగేది మ్యాన్ అంటే ఎవరు? హీ అన్నమాట. వీడేమవుతాడు అర్చనకి? అర్చన మేల్ ఉన్నా సరే ఫిమేల్ ఉన్నా సరే మనకు అనవసరం. అడిగేది అతని గురించి. హౌ ఈస్ ద మ్యాన్? దో మ్యాన్ అంటే వీళ్ళు కాదు, లాస్ట్లో వచ్చిన వ్యక్తి. నేను చెప్పాను ఆల్రెడీ కాన్వర్జేషన్ మోడల్లో ఫస్ట్ నుంచి లాస్ట్కి, లాస్ట్ నుంచి ఫస్ట్కి స్టార్ట్ అయింది. అర్చన నుంచి లాస్ట్కి వచ్చింది హీ గురించి, అంటే వీడు. ఈ మ్యాను అర్చనకి ఏమవుతారు అంటే బ్రదర్. హౌ ఈజ్ అర్చన రిలేటెడ్ టు మ్యాన్ అంటే మనం జనరల్గా ఏంటంటే ఫీమేల్ అని చెప్తాము, అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ అనమాట. సో కాంటెక్స్ట్ ప్రకారం మనం చెప్పాల్సి వస్తుంది, జెండర్ కూడా లేదు కాబట్టి. సో జనరల్గా మనం అర్చన అంటేనే లేడీ అనుకుంటాం, బట్ ఇక్కడ యాజ్ పర్ నామ్స్ దే హ్యావ్ టు స్పెసిఫై. ఒకవేళ ఆప్షన్స్ని బట్టి కూడా మూవ్ అవ్వాల్సి వస్తుంది అర్చన మేల్ ఫీమేల్ అనేది. సో దట్ ఈస్ నెక్స్ట్ కాన్వర్జేషన్ మోడల్ కంప్లీటెడ్. కంటిన్యూ నెక్స్ట్.